కార్ తెచ్చిన నెక్స్ట్ రోజే ఏమేమి రిపేర్స్ ఉన్నాయో అన్ని వర్క్ చేపించేస్తున్నా. హే గైస్, రంజాన్ సిరీస్ డే 23 లోకి అయితే స్వాగతం సుస్వాగతం. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నేను ఇంకా చిత్తూరులోనే ఉన్నా అండ్ షాపింగ్ వెళ్తామని చెప్పి నేను సునీల్ అయితే బయట చేసినాం అనమాట. నా జుట్టును చూస్తే నాకే అప్పుడప్పుడు విసికేస్తుంది. ఇంకా నమ్మకం లేకపోతే ఎలా అండి? చిత్తూరులో ఉండి కూడా చాలా మందికి ఈ వీధి పేరు తెలియదు, తెలిస్తే కమెంట్ చేయండి. ఫైనల్లీ కావాల్సిన స్లైడర్స్ అంతా తీసుకున్నా అండ్ ఇఫ్తార్ టైం అయిపోయింది అనమాట. ఈ పిల్లలంతా మా ఇంట్లో ఉన్నాయన్నమాట. చూడండి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కదా, ఇంకా 2 ఉన్నాయి, అది బయట ఉన్నాయి. అలా మధ్యాహ్నం లేచి ఫటాఫట్ బ్యాగ్స్ సర్దుకొని సునీల్ వాళ్ళ ఇంటికాడి కార్ పెట్టినా అనమాట. కార్ తీసుకొని అయితే బయలుదేరేసినాం. ఇంకా మనోడైతే రోడ్ వర్క్ కార్ తోలన్నాడు అనమాట. దాని తర్వాత నేను ఎత్తుకొని అయితే పెట్రోల్ పట్టుకొని అయితే జూడ్ అయిపోయినా. కార్ లో టెంట్ ఉంటే ఎంత అడ్వాంటేజ్ ఇప్పుడు అర్థమవుతుంది. ఫైనల్లీ టోల్ క్రాస్ చేసుకుని అయితే ఊరికైతే వచ్చేసినాం అనమాట. వైట్ షర్ట్ వేసిన, నమాజ్ కంప్లీట్ చేసిన, ఇంకా దాని తర్వాత అయితే అది గలీజ్ అయిపోతుందని చెప్పి ఇప్పేసి టీ షర్ట్ వేసుకున్నా. మన కార్ చూడండి ఎంత క్లీన్ గా ఉందో, అట్లా నెక్స్ట్ లెవెల్ కదా మాషాల్లా. ఇంకా ఫైనల్లీ మనం అయితే టింకర్ దగ్గర వచ్చేసినాం. ఆయన పేరు నూరు. సో ఆయనకి వచ్చేసి చూపించినాం అనమాట. సైలెన్సర్ చాలా బొక్కలు పడి ఉన్నాయి అండ్ ముందర వెనకాల బంపర్ మొత్తం కొంచెం సెట్ చేయాలని చెప్పేసి మొత్తం వర్క్ అయితే చేపిస్తాము అని చెప్పి నేను ఫిక్స్ చేసి మాట్లాడేసి అయితే అక్కడ నుంచి వచ్చేసినాను. ఇంకా ఇక్కడ కూడా షాపింగ్ చేయాల్సి ఉంది. మొత్తం అయితే ఫైనల్ గా నీట్ గా షాపింగ్ అయితే చేసుకునేసినాను. నా దగ్గర కార్ లేదు కాబట్టి మొత్తం షెడ్ లోనే ఉండింది. కలీంకి అయితే ఫోన్ చేసిన, అతనైతే ఇటియోస్ తీసుకుని వచ్చినాడు. నాకు పర్సనల్ గా ఇటియోస్ అంటే ఇష్టం అండ్ దీని గురించి మీ అభిప్రాయం ఏమో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో కొట్టు మావా. కలుద్దాం, బాయ్.